గాలి జనార్దన రెడ్డి ఈ మేరకు కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 9 మందిపై అభియోగాలు మోపిన సిబిఐ 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కాసేపట్లో తీర్పును వెలువరించనుంది. ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టుకు హాజరయ్యారు గాలి జనార్దన రెడ్డి. ఈ మేరకు కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. 9 మందిపై అభియోగాలు మోపిన సిబిఐ 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కాసేపట్లో తీర్పును వెలువరించనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, లక్ష్మి, మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మొత్తంగా అంటే చాలా తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఓబులాపురం ఓఎంసీ మైనింగ్ అక్రమ తవ్వకాల కేసు అయితే మాత్రం ఈ రోజు తుది తీర్పు అనేటువంటిది వెలువడనుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రధానంగా సిబిఐ కోర్టుకు ఈ రోజు గాలి జనార్దన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన సిబిఐ కోర్టు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి బివి శ్రీనివాసరెడ్డి, అంటే అప్పటి ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ గా చేసినటువంటి బివి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మైనింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వాల్మీకి రాజగోపాల్తో సహా కృపానందం కూడా అక్కడికి చేరుకున్నారు. ఇతర ఐఏఎస్ అధికారులు కూడా చేరుకున్నారు. అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నటువంటి అలీ ఖాన్ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే మాత్రం అంటే ఇటు డిసెంబర్ 7వ తేదీన 2009వ సంవత్సరంలో కేసు అయితే సిబిఐ నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పుడు రోసయ్య ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఇక్కడ ఓఎంసీ దీనికి సంబంధించినటువంటి ఓబులాపురం మైనింగ్ కి సంబంధించి అక్రమ తవ్వకాలు జరిగినాయి. 884 కోట్ల రూపాయల వరకు అవన్నీ కూడా నిధులు దారి మళ్ళాయి. అవన్నీ కూడా చాలా లూటీ చేశారు అనేటువంటి అభియోగాలతో కూడా ఫిర్యాదు అందిన నేపథ్యంలో మొత్తంగా సిబిఐ అయితే మాత్రం 2011లో మొదటి ఛార్జ్ షీట్ అయితే మాత్రం అంటే ఫిర్యాదు అందుకున్న నేపథ్యం తర్వాత 2011లో మొదటి సిబిఐ అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. అయితే 2011లోనే సెప్టెంబర్ 4న గాలి జనార్దన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ మొత్తంగా దీంట్లో 9 మందిని అభియోగాలు మోపుతూ అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉండగా ఇప్పటికే ఒక వ్యక్తి అయితే మాత్రం ఈ 9 మంది అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి 9 మందిలో ఒక వ్యక్తి అయితే ఇప్పటికే మృతి చెందారు. మరొక ఆ వ్యక్తి అయితే మాత్రం అంటే మాజీ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి అయితే మాత్రం ఆమె కేసును హైకోర్టు అయితే కొట్టివేసినటువంటి పరిస్థితి. ఇంకా 7గురు మాత్రం మిగిలి ఉన్నారు. అంటే మొత్తంగా గాలి జనార్దన్ రెడ్డితో పాటు అప్పుడు మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డితో పాటు మైనింగ్ డైరెక్టర్, అదేవిధంగా మైనింగ్ మేనేజింగ్ డైరెక్టర్, వీరందరి పైన కూడా కొంత అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో అయితే సుప్రీంకోర్టు అయితే మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ఈ నెల 10 లోపు తుది తీర్పు వెలువడించాలని చెప్పి ఇటు సిబిఐ కోర్టుకి సూచించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం మరి కాసేపట్లో అయితే ఈ ఓబులాపురం ఓఎంసీ మైనింగ్ కి సంబంధించి అక్రమ తవ్వకాలకు సంబంధించినటువంటి అంశాల్లో తుది తీర్పు అయితే వెలువడబోతుంది. ప్రధానంగా అయితే ఈ కేసులో 219 మంది సాక్షులను కూడా ఇప్పటికే విచారించడం జరిగింది. 3,400 వరకు కూడా డాక్యుమెంట్లను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా పూర్తి విచారణ జరిగిన తర్వాత ఛార్జ్ షీట్ అన్ని కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యం కూడా కనపడింది. సో ఈ రోజు అయితే మాత్రం 14 సంవత్సరాల తర్వాత తుది తీర్పు ఈ రోజు వెలువడబోతుంది. ఏ విధంగా తీర్పు ఉండబోతుంది అనేటువంటి ఉత్కంఠత అయితే సర్వత్రా ఇక్కడ నెలకొంది. ఇక్కడ సిబిఐ కోర్టు దగ్గర అయితే మాత్రం చాలా భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తేజ.